జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రస్తుతం నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని విమర్శలతో పాటుగా కొంత ప్రజాకర్షణ పథకాలు చేపట్టి అంటే ఇచ్చిన హామీలను కొంత నెరవేర్చుకున్నది. కానీ సగటున మటుకు 35 మార్కులు రావటం లేదు అనేది ఇప్పుడు వస్తున్న చర్చ. రాజకీయంగా ఇది చాలా ముందుకు వస్తున్నది. ఎందుకంటే ఏ సమావేశాలకు వెళ్ళినా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే చెవుల కేవి మహాదేవన్ సంగీతం విన్నట్టుగానే ఉంటుంది. కానీ వాస్తవ పరిస్థితికి వచ్చేసరికి మామూలుగా ఏదో డప్పులు కొట్టినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ స్టేజ్ మీద విన్నదానికి బయటకు వచ్చి వాస్తవాన్ని చూసిన దానికి మధ్యలో చాలా తేడా కనిపిస్తున్నదని చాలా మంది చెప్తున్నమాట. ఇది వాస్తవం కూడా చాలా మంది ఒప్పుకుంటున్నమాట కూడా. అయితే ఒకటి ఏంటంటే చిన్న విషయం గుర్తుకొస్తుంది. ఒక ఊళ్ళో ఒక ముస్లిం ఉంటుంది, ఇంకో 5 ఎకరాల జాగా ఉంటుంది, పొలం ఉంటుంది, ఏదో సాధారణ కాడికి కౌలుకి ఇచ్చుకుంటుంది, ఏదో చేస్తుంది. అతనికి మనమడు ఉంటాడు, నడుస్తుంటుంది. ఇద్దరు ఒక మనమరాలు ఉంటే మనమరాలకు పెళ్లి చేసి పంపించేస్తుంది. మనమడు ఉంటాడు, మంచిగా హాయిగా ఉండంగా ఒక రోజు ఏమవుతుందంటే అక్కను బావని ఇద్దరిని రమ్మంటాడు. అయ్యే నాన్నవా అక్కను బావని ఇద్దరిని రమ్మంటున్నా, మంచిగా తిందాం తాగుదాం అంటే కొడుకు వాళ్ళ అక్కను పిలుచుకుంటుండో వాళ్ళ పిలుచుకుంటూ వాళ్ళతో నాకింత దొరుకుతుంది కదా రమ్మంటాడు. వారం రమ్మంటాడు అన్నట్టు. ఒక్కసారి కాదు, నెలకో 2 నెలలకో 3 నెలలకు ఒకసారి కాదు, ప్రతి వారం రమ్మంటూనే ఉంటాడు. రమ్మాలా, మేక కూర తేవాలా, కోడి వేయాలా, మందు తేవాలా, కళ్ళు పెట్టాలా, మంచిగా తెల్లని దాకా పొద్దున్న దాకా మజ వేయాలా, తోలేయాలా. మళ్ళా వారంకు మళ్ళా ఇదేంటంటే మరి అక్క బాబు పెట్టబోతే వాళ్ళకి పెడితే నా మనవాడు ఎంత సంపాదించుకుంటున్నా అని చెప్పని పాపం ఆ తల్లి అనుకుంటుంది. ఇట్లా కొద్ది రోజులు నడిచిన తర్వాత ఏమవుతుందంటే ఊరు షావుకారు వస్తాడు. అమ్మ మీ వాడు వచ్చిండు, దగ్గర 5 లక్షల బాకైంది, వారం వస్తున్నాడు, శనివారం వస్తున్నాడు, వచ్చినప్పుడు అలా 5,000 ఉండబోతున్నాడు, నువ్వు అన్ని కాగితాలు రాసి ఇచ్చిండావు అని చెప్పని కాగితం కూడా పెడతాడు. ఇది నోరెళ్ళ తెరుతుంది. అరే గిందెందుకు బాగా చేసినా, ఎందుకు చేసినా, బావకు పెట్టడానికి చేసిన, నీకు బావలు కూడా పెట్టమన్నా మరి ఓలకు పెడతావు, బాగా కాదు పెట్టేది, ఇలా కాకపోయినా రేపైనా బాగా పెట్టుడేనే, అందుకని పెట్టిన. మరి ఇవన్నీ బాగా ఎట్లున్నది, భూమి జాగా అమ్మాలా పెట్టుకోవాలా? అట్లా అవుతున్నది రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అనేది. అంటే ఏది ఉన్నా వచ్చిన సంపాదన అయిపోతుంది కుళ్ళ, ఎన్ని లక్షలు వస్తున్నాయి, ఎన్ని వేల కోట్లు వస్తున్నాయి, అన్ని వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఖర్చు అవుతున్నాయి, అభివృద్ధి లేదు. ఇంకా ఏది చేయాలన్నా అడిషనల్గా ఇది కాకుండా ఇంకేది చెయ్యాలన్నా అంటే 2,000 పింఛన్కు 2,500 ఇవ్వాలన్నా ఈ 500 రూపాయలు ఎక్కడో బ్యాంకులో ఏదో ఉదబెట్టాలి, లేదా ఏ సైడ్ దగ్గరకో షాపర్ దగ్గరకో పైసలు తీసుకొచ్చి పని ఎలా తీసుకోవాలా, అది ప్రతి నెల అట్లనే జరగాల. సో ఏమైతుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం కూడా బాగా లేదు. ఇలాంటి సమయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఏదో చెప్పిర్రు, మంచి వచ్చాడో అధికారం కోసం 100 మాటలు చెప్పిరు కావచ్చు, కానీ రేపటి భవిష్యత్తులో అంటే ఇంకా ఇట్లా కనుక జరిగితే కొద్దిగా ఒక దశాబ్దం 2 దశాబ్దాల తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం లోపల శ్మశాన వాటికలు కూడా, చనిపోతే శ్మశాన వాటికలకు కూడా స్థలం కేటాయించలేని పరిస్థితి వస్తుందట. ఇది అక్కడి వాళ్ళు చెప్తున్నమాట. అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా ఇంకా నేను అమ్ముకుంటా పోయినాక ఇంకెక్కడ జాగా ఉంటుంది రా భయ్, కనీసం బొంద పెట్టడానికో లేదా కాల పెట్టడానికో శ్మశాన వాటికలకు కూడా జాగలేని పరిస్థితి వస్తుంది. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కనుక తొందరపడకపోతే, ఇప్పుడు కనుక కరెక్ట్గా ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ అనేది ముఖ్యం. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఏంటంటే 6 హామీల గురించి చాలా క్లియర్గా చెప్పుకోవాలి. ఎందుకంటే 6 హామీల గురించి ఎందుకు చెప్పుకోవాలి అని అంటే, అసలు ఆ హామీల మీదనే గెలిచిరు కదా వీళ్ళు. ఆ హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తామనే వీళ్ళు గెలిచిర్రు. అది చూపించే పరిస్థితి లేదు ఇప్పుడు. ఆ హామీ లోపల ఖచ్చితంగా చెప్పాలంటే ఇక దాంట్లో డౌట్ లేదు, ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతున్నది ఏంది అంటే, ఒకటి మహాలక్ష్మి పథకం. ఇది ఎలాంటి డోకా లేకుండా నడుస్తున్నది మహాలక్ష్మి పథకం. ఇది ఎందుకు నడుస్తున్నది అంటే, ఇది డబ్బులతో సంబంధం లేదు, కార్పొరేషన్ టు గవర్నమెంట్ లింక్ కాబట్టి ఆర్టీసీ వాళ్ళకు ఊరికి అంటున్నాను, ఆర్టీసీ వాళ్ళకు
100 కోట్లు ఇవ్వాలనుకో, ఆ 100 కోట్లు వచ్చే నెలని ఇవ్వచ్చు, లేదా ఇంకా 2 నెలల తర్వాత ఇవ్వచ్చు, లేదా కొన్ని 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 ఇచ్చుకుంటా కూడా ఆర్టిస్ట్ వాళ్ళని మేనేజ్ చేసుకోవచ్చు. అంటే ఇది ప్రభుత్వ ఇంటర్లింక్ ఉంది కాబట్టి కాబట్టి ఇది నడుచుకోవచ్చు. ఇంకా దీంట్లో ఏం చెప్తున్నారంటే బాగా ఆక్యుపెన్సీ పెరిగింది, దీనివల్ల బాగా లాభం అవుతుంది, ఆర్టిస్ట్కి లాభం అవుతుంది. ఆర్టిస్ట్కి లాభం అవడం అయ్యా బాబు, ప్రభుత్వం నష్టపోతుంది. ఇంతమంది ఇన్ని డబ్బులు జనం లోపల నుంచి ప్రభుత్వానికి ఆర్టిస్ట్కి రావాల్సిన డబ్బులు మీరు కడుతున్నారు అంటే నష్టపోతున్నది ఎవరు? అందులో బస్సు ఆర్టిస్టులో తిరగని వాళ్ళు ఉన్నారు, ఆర్టిస్ట్లో ఆర్టిస్ట్కి సంబంధం లేని వాళ్ళు ఉన్నారు. అంటే అన్ని వర్గాల వాళ్ళు, కేవలం మహిళలు తప్ప అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ ఉన్నాడు, ఏ వాళ్ళ భార్య తిరుగుతుందేమో, ఇండైరెక్ట్గా ఏ సేఫ్ అవుతున్నాడు. అంటే 200 రూపాయలు 100 రూపాయలు అతను మిగిలితే ఇతను అవుతున్నాడు, ఇవేం చేస్తున్నాడు, తీసుకుపోతున్నాడు, మందులో పెడుతున్నాడు, అయిపోయింది. అట్లా కూడా కొంత ప్రభుత్వానికి లాభం అవుతుంది అనుకోరి. కానీ ఇది మాత్రం మహాలక్ష్మి పథకం మటుకు సక్సెస్ఫుల్గా నడుస్తున్నది, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇందులో ఇక దీంట్లో మళ్ళీ కనుక మన లెక్కలోకి తీసుకుంటే 2500 పింఛను ఇంతవరకు దాన్ని ఊసులేదు. 2500 అసలు ఏం చేస్తున్నాడు అనేది కూడా ఎవరికి తెలియదు. అసలు ఇస్తారా ఇవ్వరా, లేవనంటే తర్వాత ఇస్తామని చెప్పి అన్నీ చేస్తున్నాం కదా, 1 by 1 చేస్తామని చెప్పి చెప్పుకోవడానికి ఇది ఉపయోగపడుతుందేమో, కానీ దీనివల్ల కూడా పెద్ద ఉపయోగం ఏం లేదు. దీంతో ఇదయింది. తర్వాత ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు, అబ్బాయి ఇది అసలు చాలా, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల గురించి ఎంత తక్కువగా చెప్పితే అంత మంచిది, కానీ ఎంత ఎక్కువ చెప్పుకోవాలనుకున్నా కూడా ఇంకా తక్కువనే అనిపిస్తుంది. మొదట్లో 2-3 సార్లు మంచిగా మురిపించారు, 500 సిలిండర్కు 950 రూపాయలు 970 రూపాయలు కడితే 500 పోగా మిగతా 400 రూపాయలు టక్కుమని వచ్చేసినాయి, తెల్లారో మర్నాడు వచ్చినాయి. ఇప్పుడు దాన్ని ఊసు లేదు. ఆ డిఎస్బి సబ్సిడీ 49 రూపాయలు అయితే వస్తున్నది, అది మాత్రం వస్తుందట. కానీ ఇది అటల్ ఫ్లాప్ అయ్యి దీని గురించి చెప్పుకోవడానికి ఇది పెట్టి స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత అటల్ ఫ్లాప్ అయిన స్కీమ్ ఇది. ఎల్పిజి గ్యాస్ ఇది ఒకటి అయిపోయింది. ఇంకేమున్నది, గృహజ్యోతి 200 యూనిట్ల కరెక్ట్, గృహజ్యోతి బాగా నడుస్తున్నది. ఎందుకంటే ఇది కూడా ప్రభుత్వానికి సంబంధించిన ముచ్చట. అంటే ఏపీఎల్టీసీ వగేరా కూడా ఉంటే కరెంటుకి సంబంధించి విద్యుత్ సంబంధించిన ఆ సంస్థలకు ఇచ్చుకోవాల్సిన డబ్బులు 100 కోట్లు 1000 కోట్లు ఇంత ముందే ఇవ్వాలా, దాంట్లో ఇది ఒకటి 10-11 నడుస్తున్నది. కానీ ఇది మాత్రం చాలా ఈజీగా నడుస్తున్నది. ఇప్పుడు ఈ 6 గ్యారంటీ లోపల చెప్పుకునేవి, ముఖ్యంగా చెప్పుకునేవి రెండే, ఒకటి గృహజ్యోతి ఒకటి తర్వాత మహాలక్ష్మి పథకం. మిగతా అన్ని కూడా ఇక రేపు ఎల్లుండి లేదా డబ్బులు లేవు ఏం చేయమంటారు, నన్ను ఏం చేస్తారు మీరు చెప్పు, ఇప్పుడు ఏం చేస్తారు అనుకోవడానికి వానికి వస్తాయి. తప్పితే ఒక హోదాగా మాట్లాడటానికి, ఒక బాధ్యతగా మాట్లాడడానికి ఇది సరిపోదు అని చెప్పి చెప్తున్న ముచ్చట. ఇంకా రైతు భరోసా అనేది అది అనవసరంగా మీద పెట్టుకున్న ముచ్చటే. అంటే రైతు భరోసా 15,000 ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అని చెప్పి ఏదైతే చెప్పి 12,000 రూపాయలు ఇస్తా, 500 రూపాయల బోనస్ అనేది కొంత అప్రిషియబులే. ఎందుకంటే 500 బోనస్ అనేది వీటికి అన్నిటికంటే కూడా 500 బోనస్ అనేది చాలా పాజిటివ్. ఎందుకంటే 500 బోనస్ వస్తున్నదంటే అంతో ఇంత కష్టపడతారు కదా, వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. తర్వాత సన్న బియ్యంకే ఇస్తామన్నారు కాబట్టి ఇది ఒకటి. ఇంకొక విషయం కూడా రేవంత్ రెడ్డి గారు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, సన్న బియ్యం అనేది సూపర్ డూపర్ సక్సెస్. చాలా మంది అసలు ఎవ్వరు కూడా బయట అమ్మట్లేదు. ఇంతకుముందు 10 రూపాయలకు 15 రూపాయలకు అమ్ముకున్న వాళ్ళు కూడా అందరూ బంద్ అయిపోయారు. సన్న బియ్యం పథకం మాత్రం, అంటే సన్న బియ్యం పంపిణీ మటుకు సూపర్ డూపర్ సక్సెస్. ఇది మెచ్చుకోవాల్సిందే. ఇది ఓకే, ఇంతవరకు ఓకే. తర్వాత ఇంకేమన్నా ఇందిరా హౌసెస్ నడుస్తున్నది కథ, దాని గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఇప్పుడు ఏముండవు ఇందిరా మిల్ల గురించి. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అయింది, అవన్నీ వచ్చి డబ్బులన్నీ వచ్చి ఎక్కడో 10 జాగాలో వస్తే పోయి ఫోటోలు దిగి పెట్టుకోవడం కాదు. జనమందరికి ఎందరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హులందరికీ వచ్చినట్టు, అంటే వైఎస్ జమాన్ లోపల వచ్చినట్టుగా వస్తే ఆ స్కీమ్ ఓకే అని చెప్పి చెప్పుకోవచ్చు, ఇంతవరకు ఓకే. తర్వాత ఈ చేతన 5 రూపీస్ 4,000 పర్ మంత్ అనేది అది కూడా ఇంతవరకు ఏం లేదు. తర్వాత 10 lakhs ఆరోగ్యశ్రీ అనేది అది పెద్ద 5 లక్షలైనా 10 లక్షలైనా కూడా వాళ్ళు ఎంత వాడుకున్నా గంత వాడుకుంటారు. ఏదైనా ఆపరేషన్ వచ్చినా ఏది వచ్చినా 5 లక్షల కంటే ఎక్కువ అయ్యే పరిస్థితి లేదు. చెప్పుకోవడం 10 లక్షలు 20 లక్షలు అని చెప్పి చెప్పుకోవడం, కానీ అది ఎప్పుడో ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది కావచ్చు. కానీ వాస్తవంగా ఇది 10 lakhs 5 lakhs పెద్ద ఇష్యూ కాదు, దాని గురించి పెద్దగా ఏం లేదు. ఇక యువ వికాసం అనేది అసలు ఏందో కూడా ఎవరికి తెలియదు. అంటే విషయం ఏంటంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమొస్తున్నది రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా, అంటే అత్యంత ముఖ్యంగా ఏమొస్తున్నది ఒకటే ఒక విషయం. దీంట్లో ఏంటంటే
ఏదైతే స్టేజ్ మీద మాట్లాడుతున్నారో ఆ మాట్లాడుతున్న వాటికి వాస్తవంగా జరుగుతున్న దానికి చాలా తేడా ఉంది. ఇది కరెక్ట్. స్టేజ్ మీద మొన్న రిపోర్టర్స్ గురించి మాట్లాడారు. అంటే రిపోర్టర్స్ ఇట్లున్నారు అట్లున్నారు, వాడు వచ్చి ముంగడ కూర్చుంటాడు, సోషల్ మీడియా అంటాడు, వాడు అదంటాడు ఇదంటాడు. ఒక్క అక్షర ముక్క కూడా తప్పు కాదు. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు చెప్పింది అక్షర ముక్క కూడా తప్పు కాదు. సీనియర్లకు విలువ ఇయ్యాలా, జూనియర్లకు లేచుకుని నిలబడతారంటే సీనియర్లు జూనియర్లు ఏంది, సీనియర్ ఎప్పుడు వస్తే అప్పుడు లేచి నిల్చోవాలని ఏం లేదు, నియమం ఏం లేదు. ఎవరు ముందు వస్తే వాళ్ళు కూర్చుంటారు. జర్నలిస్ట్, రిపోర్టర్, స్ట్రింగర్. అంత మాత్రాన నేను మొన్న వచ్చిన స్ట్రింగర్ను, అతడు 30 ఏళ్ళకి ఉన్న స్ట్రింగర్ కాబట్టి లేచి నిల్చుంటాడు. అతను ఎందుకు నిల్చుంటాడు? ముందు వచ్చి నీకు కూర్చున్నది ఎందుకు? వాళ్ళ కోసం అయితే కాదు కదా. సో కొన్ని చిన్న విషయాలు పక్క పెట్టినా కూడా వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది 100% కరెక్ట్. కానీ ఒక్క విషయాన్ని ఇక్కడ గమనించాల్సిన, అంటే ఈ ఇష్యూలో గమనించాల్సింది ఏంటంటే, ఒక పత్రికని చెప్పినామనుకో, పత్రిక పేరు చెప్తే ఏదో ఒక పత్రిక పేరు చెప్పామనుకోండి, విలేకరి పేరు చెప్తే మీరు ఆ పార్టీ కదా అనే పరిస్థితి వచ్చింది. ఒక పేపర్ పేరు చెప్తే మీరు ఈ పార్టీ, ఇంకో పేరు చెప్తే ఇంకో పేపర్ పేరు చెప్తే నువ్వు ఈ పార్టీ. అంటే పార్టీ బేస్డ్ రిపోర్టర్స్ అయ్యారు, పార్టీ బేస్డ్ యూట్యూబ్ ఛానల్స్ అయినాయి, పార్టీ బేస్డ్ వ్యవస్థ అయింది. దేశం గురించి ఆలోచించడం ఎవరు లేడు, కానీ అంతా ఎవరి స్వార్థం మంది, ఎవరు ఎట్లా సంపాదించుకోవాలా, ఎట్లా ఉండాలనేది అదొక ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని, ఈ వ్యవస్థను మార్చడం అధికారుల చేతిలో ఉంది, ప్రజాప్రతినిధుల చేతిలో ఉంది. లేదని కాదు, ఒక్క చిన్న వ్యవస్థ సెట్ చేస్తే ఎక్కడిదక్కడ అయిపోతుంది. కానీ ఏంటంటే దీనికోసం ఇంకా కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. కేవలం రిపోర్టర్స్ వల్లనే సమాజం చెడిపోదు. రిపోర్టర్స్ పెంచి పోషిస్తున్న వల్ల కూడా సమాజం చెడిపోతుంది. రిపోర్టర్స్ను అనడం అంటే ఏ ఎండో కాకూడదు పట్టుడు అన్నట్టు కాదు. ఏదో పత్రికకు పోయి ఆ పత్రికల్లో కూడా వాళ్ళ మోటివేషన్లో కూడా మాట్లాడడం కాదు. వాస్తవమైన విషయం ఏంటంటే ఇందులోపట అందరూ దోషులే, ఇంక్లూడింగ్ అట్లాంటి రిపోర్టర్స్తో సహా. అలాంటి రిపోర్టర్స్ సపోర్ట్ చేస్తున్న రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ, లేకపోతే వాళ్ళకి చెంచా కొట్టే వాళ్ళందరూ కానీ, లేకపోతే వీళ్ళు చెంచా కొడుతున్న మంచి సంబరపడే వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ ఉంటారు. కానీ ఒక్కరు మాత్రం బాగా నచ్చింది, ఈ మేధో సంపత్తి. ఎప్పుడైతే రిపోర్టర్స్ సందర్భంలో కూడా కరెక్ట్ మాట్లాడినా, మెంచు మాట్లాడినా, తప్పు మాట్లాడినా, ఇంకేం మాట్లాడాలని చెప్పి ముందే ప్లాన్ వేసుకోవడం, ఇవన్నీ కూడా ఒకప్పుడు వాస్తవమైన విషయాలే. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. స్క్రిప్ట్ చూసుకోవాలా, జగ రాసిస్తారు ఎవరో, ఆ రాసిచ్చింది మాట్లాడేలా అయిపోతుంది. ఇందులో మటుకు రేవంత్ రెడ్డి గారు పాజిటివ్గా ఉండాలని కోరుకుందాం. అంటే జర్నలిస్ట్కి సంబంధించిన అంటే పాజిటివ్ న్యూస్ ఉండాలని వాళ్ళందరూ కోరుకుంటే, రిపోర్టర్ అయినా ఫస్ట్ ఏం కావాలా, అక్రిడేషన్ కావాలా, తర్వాత ఏం కావాలా, ఇల్లు కావాలా, అంతే. ఇంకా దానికోసం వాళ్ళకి ఎంత దూరమైన పోతారు. ఒక్కో అక్రిడేషన్ కోసం 20,000 ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇది ఒక ఇష్యూ అయిపోయింది, ఇది ఒక ప్రీస్టేజ్ ఇష్యూ అయిపోయింది. కాకపోతే దీనికి ఒకటి లిమిట్ అనేది లేకపోవడం వల్ల కూడా కొన్ని పొరపాటు జరుగుతున్నాయని మాత్రం వాస్తవం. అంటే ఈ ఇష్యూ అంటే వాస్తవంగా ఆ ఇష్యూకు సంబంధం లేకపోయినా కూడా రీసెంట్గా మాట్లాడింది జర్నలిస్టుల గురించి మాట్లాడితే, అక్షర ముక్క రానోడు జర్నలిస్ట్ కాదంటే, అక్షర ముక్క రానోడు జర్నలిస్ట్ కాదు, పెట్టుబడిదారుడు అవుతున్నాడు కదా, పత్రిక పెట్టే పెట్టుబడిదారుడు అవుతున్నాడు కదా, వాడు తన డబ్బు పెట్టి ఈ మేధస్సు కొనుక్కుంటుడు కదా. అట్లాంటి తెలంగాణలో ఉన్న విద్యాశాఖ మంత్రికి తెలంగాణలో ఉన్న చదువులోనే రావన్నా? కేంద్ర హోం విద్యాశాఖ మంత్రి అయితే ఈ దేశంలో ఉన్న చదువులని చదువున్నా? దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలా, అది ఎంతవరకు కరెక్ట్ ఎట్లా అనేది నేర్చుకోవాలా. ఎవరైతే జర్నలిస్ట్లా ఉన్న వాళ్ళందరూ జర్నలిజంలో చదివి అందులో వీళ్ళు నేర్చుకొని ఎవరు రారు కదా. స్వతహాగా టాలెంట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, శక్తి ఉంటుంది, ఉండాలన్న చేయాలన్న తపన ఉంటుంది. అవన్నిటితో పాటుగా ఒక రిపోర్టర్ అవుతాడు. అయిన రిపోర్టర్ను గంపగుత్తలు వారేసుకొని నాది అని చెప్పని మొత్తం చెడగొట్టేసిన వ్యవస్థ మళ్ళీ రాజకీయ వ్యవస్థను కదా ముందుగా కనిపించేది కదా. ఒక ఆడి కావాలంటే ఫస్ట్ ఒక రిపోర్టర్ స్ట్రైక్లు అయ్యేది ఏంటంటే లోకల్ లీడర్సే. అట్లా తయారవుతున్నారు కదా వ్యవస్థ. సో ఏదైనా కూడా రిపోర్టర్ ఎవరైనా తప్పు చేస్తే, జర్నలిస్ట్ ఎవరైనా తప్పు చేస్తే అది కేవలం ఒక జర్నలిస్ట్ తప్పు చేసినట్టుగా కాదు అని చెప్పి దయచేసి ప్రభుత్వం గమనించాలా. దాన్ని సరిదిద్దడానికి ఏమైనా కొత్త విషయాలు ఉంటే, కొత్త పద్ధతులు ఉంటే ఆలోచించాలా. దాంతో పాటుగా ఇచ్చిన 6 గ్యారంటీ లోపల ఎంతవరకు సక్సెస్ ఏందనేది ఒకసారి మనం మేధోమథనం చేసుకోవాల్సిన అవసరం ఉంది, అంటే మనోమథనం చేసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం కోరుకుందాం. జై శ్రీరామ్.